స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి లేని లోటును ఆమె కూతురుగా తాను పూర్తి చేయలేకపోతున్నానని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి గీతారెడ్డి. దళితుల అభ్యున్నతికి, మహిళా సంక్షేమానికి, తెలంగాణ రాష్ట్రం కోసం ఈశ్వరీబాయి అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈశ్వరీబాయి 35వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లి సర్కిల్లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సర్కార్ ఈశ్వరీబాయి జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం చాలా గర్వంగా ఉందన్నారు గీతారెడ్డి. మా తల్లిగారు లేట్ శ్రీమతి ఈశ్వరీబాయి గారి 35వ వర్ధంతి. కానీ ఆమె లోటు మేము ఇప్పటికీ పూడ్చలేకపోతున్నాం. ఎందుకంటే అలాంటి శక్తి, ఒక శక్తి, మహిళా శక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలే బయటికి రానున్న రోజుల్లో మరి ఆమె ఏదో పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అని కాదు, ఒక రాజకీయ కుటుంబం అని కూడా కాదు. తన స్వతహాగా ప్రజా సేవ చేయాలని చెప్పేసి ఆమె టీచర్గా పనిచేస్తున్నా కూడా బయటికి వచ్చి ఫస్ట్ కౌన్సిలర్ ఎలక్షన్స్ 1951లో మన దగ్గర జరిగింది. ఆవిడ చేసినటువంటి పనులు అక్కడి ప్రజలు ఇప్పటికీ మర్చిపోరు. చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం పని చేస్తారు. అంటే తన పరిధిలోనే కాదు, ఎవరెక్కడి నుంచి వచ్చినా తను తప్పకుండా వాళ్ళకు సహకరించేవాడు. మరి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఇక్కడ ఏం కావాలా, బాగా లాంగ్వేజ్ ఉండేది. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అన్నీ వచ్చేవి, మరాఠీతో సహా. మరి అలాగా అఫీషియల్స్ దగ్గర పోయి వాళ్ళని దబాయించేది కాదు, చెప్పేది కరెక్ట్గా చెప్పి వాళ్ళ మన్ననలు కూడా పొందేసి ఆమె దగ్గర వాళ్ళ దగ్గర పనులు చేయించి. ఇప్పటి మహిళలకి కూడా ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఇంటి నుంచి ఉన్నా కూడా ఆ కాన్ఫిడెన్స్, ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ లేదు. ఎందుకంటే షీ వాజ్ ప్యూర్ పర్సనాలిటీ, ప్యూర్ సోల్. మరి అలాగా ఈ రోజు వరకు మేము ఆమె కార్యక్రమం చేస్తున్నాం. ఇంతమంది వస్తారంటే చిన్న విషయం కాదండి, 35 సంవత్సరాల తర్వాత. అలాంటి వ్యక్తికి రాజశేఖర్ రెడ్డి లాంటి వారు ఈ యొక్క స్టాచ్యూని కట్టించారు. అతను కాంగ్రెస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ చీఫ్ మినిస్టర్. ఆయనకు మేము పనిచేయడం కూడా జరిగింది. వచ్చి అమ్మ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది సెయింట్ జాన్స్ ఏరియాలో. ఒక్క 10 నిమిషాలకు వస్తా గీతమ్మ అన్నారు, కానీ 2 గంటలు ఉంది. సో అలాగా అమ్మ గురించి తెలుసుకుని చాలా ఆయన హ్యాపీ ఫీల్ అయినారు. ఏ పార్టీ తీసుకున్నామో ఆ పార్టీలో ఉండు, పార్టీకి మాత్రం ఎప్పుడు కూడా ద్రోహం చేయొద్దు. నిన్ను పార్టీ అనగా తీసుకుని నీకు సీట్ ఇచ్చింది, నేను మంత్రిని చేసింది కాబట్టి ఏ పార్టీలో పోయినామో ఆ పార్టీకి కమిట్మెంట్తో ఉండు, డెడికేషన్తో ఉండు. తన నేర్పు నాకు నేర్పించారు. అదే నాకు ఎప్పుడు ఇప్పటికీ కూడా ఉంది. సరే, ఈరోజు ఇంతమంది వచ్చినందుకు నేను మళ్ళీ కృతజ్ఞత అవుతున్నాను.